शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै శ్రీ గురవే నమః। ఓం. ఇంతకుముందు వీడియోలో మనము పోలీస్ వర్గము పోలిపాడ్యం గురించి పోలీస్ వర్గానికి ఏగుట గురించి కథ చదువుకున్నాం కదా. ఇప్పుడు మార్గశిర మాసం ఆరంభం ఈ రోజు నుండే, అది అంటే 21/11/2025. అయితే అసలు మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటి, మార్గశిర మాసం ఎవరికి ఇష్టము, మార్గశిర మాసంలో మహాలక్ష్మి అమ్మవారికి చేసుకునే వ్రతం విధానం, దాని గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మిని గురువారం నాడు మార్గశిర మాసంలో పూజిస్తే ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఈ నెలలో మానసిక శక్తిని పెంపొందించుకోవటానికి గురువారం నాడు పూజలు చేయటం మంచిది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించటం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. కొన్ని నియమాలని పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించటం వలన ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి. మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించారని పండితులు చెప్తున్నారు. మార్గశిర మాసంలో చేసే యాగాలకు, పూజలకు, అభిషేకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించి శ్రీకృష్ణుడు స్వీకరిస్తానని తెలిపినట్టు కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది. మార్గశిర మాసం విశిష్టత: లక్ష్మీ పూజ చేసిన, ఉపవాస దీక్షలు చేసిన సకల శుభాలు కలుగుతాయి. మాసాన మార్గశీర్షాహం అని శ్రీకృష్ణుడు చెప్పారు. అంటే మార్గశిరం మార్గాలలో కల్లా శ్రేష్టమైనది. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ తులసితో ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మహాలక్ష్మిని గురువారం నాడు మార్గశిర మాసంలో పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. మార్గశిర గురువారం నాడు పాటించవలసిన నియమాలు: సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసి దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. మార్గశిర గురువారం నాడు తలకు నూనె రాసుకోకూడదు. షాంపూతో తల స్నానం చేయటం కూడా మంచిది కాదు. పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకొని బియ్యం పిండితో ముగ్గు వేసి పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పూజను మొదలు పెట్టాలి. మార్గశిర గురువారాలు ఎప్పుడు వచ్చాయి? ఈ సంవత్సరం అనగా 2025 సంవత్సరంలో మొదటి వారం నవంబర్ 27వ తారీఖున వచ్చింది. ఆ తర్వాత రెండవ గురువారం డిసెంబర్ 4న వచ్చింది. మూడవ గురువారం డిసెంబర్ 11న వచ్చింది. నాలుగవ గురువారం డిసెంబర్ 18వ తేదీన వచ్చింది. ఈ 4 రోజుల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. అలాగే పైన చెప్పిన నియమాలను 4 రోజులు పాటించటం మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ గురువార లక్ష్మీ పూజకి సంబంధించిన కథ కూడా ఉన్నది. దానిని నెక్స్ట్ వీడియోలో మనం చదువుకుందాము. అలాగే శ్రీమాత్రే నమః. మార్గశిర మాసం విశిష్టత: మార్గశీర్ష మాసము ఒక విలక్షణమైన మాసము. మార్గశీర్షం అంటేనే మార్గములందు శ్రేష్టమైనది, ఉపయోగకరమైనది అని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తి మార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది. ప్రాముఖ్యతతో పాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన మాసం మార్గశిరం. బృహత్సామా తదా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహ ఋతూనాం కుసుమాకరం అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, 6 ఋతువులలోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామ్నాని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని
నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది. మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్య భగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన భగవద్గీత జన్మించిన మాసము. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీదళములతో పూజించటం పుణ్యప్రదం. ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణువుతో పాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం దామోదరాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్రవచనం. మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయటం, ద్వాదశి అభిషేకం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ మాసంలో లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించటం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. చంద్రుడు మనఃకారకుడు. ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మనం దైవ పూజలను ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రునికి ఉచ్చస్థానం వృషభరాశి, మృగశిర నక్షత్రం వృషభరాశికి చెందినది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలను చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ప్రాతకాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుంది. మాసానాం మార్గశీర్షోసాం, మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని శ్రీకృష్ణుడు భగవద్గీత విభూతి యోగంలో చెప్పాడు. మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించే ఆచారం ఉంది. లక్ష్మీ ఆరాధన వల్లనే గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు. జ్యోతిషార్థంలో సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసమని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజింతే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం. ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు మొదలైనవి ఈ కాలంలో క్షారగుణాన్ని హరించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి కనుక ఆహార పదార్థాలలోనూ దేవతా సంబంధమైన నైవేద్యాలలోనూ విరివిగా వాడుతారు. ఇవన్నీ ఔషధ విలువలున్నవే, దేహానికి ఉష్ణశక్తిని కలిగించేవే. మార్గశిరమాస పూజలో లక్ష్మీవారం నాడు తలకు నూనె పెట్టుకోరాదని, బియ్యం ఇచ్చి ఏమీ కొనరాదని నియమాలుంచారు. మృగశిరతో కూడిన పూర్ణిమ మార్గశీర్ష లవణదానం చేయాలి. ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును విష్ణు సహస్రనామంతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవసించి మహావిష్ణువును ప్రార్థించినట్లయితే మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. శుభమస్తు. జై శ్రీమన్నారాయణ. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యోన్నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.